మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ పరిధిలోని కోటేశ్వరరావు పల్లెలో ఆషాఢ మాసం పోచమ్మ బోనాల వేడుక సర్పంచ్ బొలిశెట్టి సువర్ణ కనకయ్య ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పోచమ్మ బోనాలను ఎత్తుకుని డప్పు చప్పులతో ఊరేగింపుతో శివశక్తుల నృత్యాలు చేస్తూ ఊరు చివరలో ఉన్నటువంటి పోచమ్మ దేవాలయానికి వెళ్లి వారి మొక్కులు చెల్లించుకున్నారు. మాది బొక్కలగుట్ట గ్రామ పంచాయతీలో కోటేశ్వరరావు పల్లె గ్రామము. మేము ఆషాఢ మాసంలో పోషమ్మ పండుగ చేసుకుంటున్నాము. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం జరిగింది. ప్రతి ఏడు ఇలాగే జరుపుకుంటాము. పాడి పంటలు కానీ అందరూ ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో పాడి పంటలు పండాలని చెప్పి మేము ఇలా చేసుకుంటాము. అదేవిధంగా మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మాకు సహకారాలు ప్రతి ఏడు అందుతున్నాయి. ప్రతి ఇంటికి అన్ని పనుల రంగాలలో కూడా మాకు సుమనన్న గారు కానీ కేటీఆర్ కేసీఆర్ గారు కూడా మాకు తోడుగా ఉంటున్నారు. అదేవిధంగా మాకు ఇక్కడున్న మా బీఆర్ఎస్ ప్రభుత్వపు మా వార్డు మెంబర్స్ కానీ ప్రజలు కానీ అందరూ మాకు అనుకూలంగా సహకరిస్తున్నారు. అందుకే మేము ఈ విధంగా రంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ముందుకు రావడం జరుగుతుంది. అందుకే మనంతా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఏ పండుగ అయినా కూడా దసరా కానీ దీపావళి కానీ ఆడపడుచుల బతుకమ్మ పండుగ కానీ ఏదైనా కూడా మేము ఇదే విధంగా రంగరంగ వైభవంగా చేసుకుంటాం ప్రతి ఇయర్. మాది బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ కోటేశ్వరపల్లి. ప్రతి ఆషాఢ మాసంలో పోషమ్మ తీర్థాలు జరుపుకుంటాం. అందరూ పిల్లలు వర్షాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రతి ఏటా పోచమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా దసరా దీపావళి ప్రతి పండుగలో కూడా అందరం కుటుంబ సభ్యులాగానే ఒకే ఊరు అందరు కుటుంబ సభ్యులాగానే కలిసిమెలిసి అన్ని పండుగలు కూడా ఒకే విధంగా జరుపుకుంటున్నాము. నేను కోటేశ్వరపల్లి గ్రామం వార్డు మెంబర్ని. మేము ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఈ విధంగా సంబరాలు జరుపుకుంటాం. మా ఊరంతా కుటుంబం మాదిరిగా కలిసిమెలిసి ఉంటాం. అందరం ఐక్యమత్యంతో ముందుకు సాగుతూ వెళ్ళిపోతాం. ప్రతి ఏటా ఊరంతా పంటలు పండాలని అందరూ సంతోషంగా ఉండాలని ఈ ఆషాఢ మాసంలో పోషమ్మ తీర్థాలకు గ్రామస్తుల అందరూ కుటుంబం మాదిరిగా కలిసి వచ్చి వస్తువులు చెల్లించుకోవడం జరుగుతుంది.